పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. అండి ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు మళ్ళీ మన సీతమ్మ గారి గోదావరి రుచుల్లోకి వస్తూ ఈరోజు మీకు ట్రెడిషనల్ స్వీట్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అందుకని నేను దీన్ని మామూలుగా ఏంటంటే లవంగ లతిగా అంటారు. ఇది యాక్చువల్గా రాయగడ ఒరిస్సా సైడ్ ఎక్కువ చేస్తారండి దీన్ని. నేను మా చుట్టాలు ఉండేవారు రాయగడలో, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎప్పుడో నేర్చుకుని ఇప్పుడు మీకు చూపెడుతున్నాను అనమాట. మా వాళ్ళు ఏదొచ్చినా ఈ లవంగలతిగాలు చేసి ఫంక్షన్లో కూడా వేసుకునేవారు వాళ్ళు. అటువంటిది ఎలా చెయ్యాలి ఏంటి, దానికి ఏం కావాలనేవి చూపెడతాను రండి. ఇదిగో ఇది మైదా పిండి అండి. 1 గ్లాసుడు మైదా పిండి తీసుకున్నా. 1 గ్లాసు పెద్ద గ్లాసు పెట్టి మైదా పిండి తీసుకున్నాను. 1/4 గ్లాసు పంచదార తీసుకున్నాను. అదిగో స్వీట్లో ఏదైనా కొంచెం ఉప్పు వేస్తాం కదా, అది. ఇగో లవంగాలండి. ముఖ్యంగా దాంట్లో పెట్టడానికి మధ్యలోనూ నేను మీకు ముందరే చేసేసాను అనమాట. ఎందుకంటే ఇది లాంగ్గా అయిపోతుంది వీడియో, విసుగ్గా ఉంటుంది మీ అందరికీ. అందుకని నేను నిన్న తయారు చేసుకున్నాను. ఇది కొబ్బరి కోవా అండి. కొబ్బరి 1 గ్లాసు, 1/4 గ్లాసు పంచదార, గ్లాసు చిక్కటి పాలు పోసి ఇలాగ ముద్దలా తయారు చేసుకున్నాను. నేను నిన్న చేసుకుని ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఈ రోజైతే మీకు ఇది అవుతుందని. ఇప్పుడు ప్రాసెస్ దిగుంది. దానికి కావాల్సిందిగా నెయ్యి అండి. మెయిన్ ఇంగ్లీష్ నెయ్యి, వేయించడానికి సరిపడా ఆయిల్, ఇవ్వండి మనకు కావాల్సింది. నేను ఈ లవంగలతిగా అన్నది ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపెడతాను రండి. ఇదిగోనండి, ఇప్పుడు ఈ గిన్నె తీసుకుంటున్నాను నేను. ఇదిగోనండి గ్లాసు, ఈ గ్లాసులు పిండి తీసి, అంటే లెక్కేం లేదు, మనకి ఎన్ని అవుతాయి అనేది ఉరిగే వద్దాయంటే మీకు చూపెడతామనే ఉద్దేశంలో నేను ఆ గ్లాసుతో పిండి తీసుకున్నాను. ఎక్కువ చేసుకోవాలనుకోండి ఎక్కువ. ఇప్పుడు మనం ఏ స్వీట్కైనా కొంచెం లైట్గా చిటికెడు ఉప్పు వేసుకుంటాం కదా. ఇందులో బేకింగ్ పౌడర్లు అవి ఏమీ వేయకూడదండి, అసలు ఏమీ కూడా వేయకుండా ఓన్లీ ఫర్ గీ. ఇదిగో నెయ్యి వేసుకోవాలి దీంట్లో. నెయ్యి వేసుకుని దీన్ని బాగా నీటితోటి పిండి కలిపేయాలి. ఇది ఎలా సరిపోతుంది అనేది మీకు ఇలాగ కలిపాక ఇలా చేస్తే ఉండ అవుతుందండి. ఆ ఉండ అవటమే మనకి లెక్క. ఎంత నెయ్యి ఏంటి అనేది నేను చెప్పలేదు మీకు. నీటితోటే. కానీ మీరు మైదాతో చేశారు స్వీటు, అది అనారోగ్యం కదా అని అనుకోకండి. ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా పెట్టి చేసుకోండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇప్పుడు చూడండి, అదిగో ఇది అనమాట పిండి కలుపుకోవటం. ఎంత బాగుంటాయోనండి ఇవి, చాలా 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 బాగుంటాయి. మీరు అందరూ కూడా నేను చెప్పిన కొలతలతోటి చేసి, మీరు గోధుమ పిండితో చేసి పిల్లలకి పెట్టండి. నేను ఊరికే మైదాతో చేస్తున్నాను, తక్కువే కాబట్టి. ఇప్పుడు పోసుకోవాలి నీళ్ళు, చాలా తక్కువ పోసుకుని మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి దీన్ని. ఇది ఎన్నో నీళ్ళు పట్టవండి, ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి వేసుకోవటం వల్ల తక్కువ నీళ్ళు పడతాయి. చూసి పోసుకోండి. మరి ఇప్పుడు కొలతలు చెప్పి గ్రాములు లేకపోతే ఇంకోటి ఇవన్నీ నేను లీటర్లు మిల్లీ లీటర్లు ఏం చెప్పలేనండి. నేను అవన్నీ కూడా ఏమనుకోకండి, బండ కొలతలు అనుకోండి, ఏమనుకోండి. ఇదిగో ఎలా సరిపోతాయి అనేది అస్తమానం ఏం కొలుస్తామని చెప్పండి, సుమారుగా అని చెప్తూ ఉంటారు. అది నాకు చేత కాదండి. పిండి ఎలా మెల్ట్ అవుతుంది, ఎంత పోయాలి, ఇలా కలుపుకోవాలి, ఇలా నెయ్యి వేయాలి, ఇదే చెప్పగలను నేను. ఇదిగో సరిపోయేది ఇంకా, అది సరే అంతే. చపాతీ పిండిలాగా ఇలా నెమ్మదిగా చేయాలండి వంట అనేది. పోసేసి ఒకసారి లెక్క ప్రకారం పోసేసి మనం చేసేద్దామంటే అవదు. ఇలా కలిపేసి ఒక చోట ఇలా మూత పెడతాను. నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ మీకు చూపెడతాను. ఇప్పుడు పిండి నానబెట్టాం కదండి. ఇప్పుడు ఈ పంచదార, ఈ గ్లాస్ పిండి నేను చేస్తున్నాను.
అంచేత గ్లాసుకి ఇదిగంత వెళ్తే గీత దాకానే పంచదార తీసుకున్నానండి. ఇలా ముంచి తీసేయటమే దాంట్లో, అందుకని ఎంతో అక్కర్లేదు, అందుకని కొద్దిగా తీసుకున్నాను అన్నమాట. ఇదిగో ఇప్పుడు నీళ్ళు పోసి సన్న పాకం జ్యూసీ పాకంలా రావాలి. జ్యూసీ పాకంలా రావటానికి ఇదిగో ఈ నూనె కూడా నేను వెలిగించి పెడతాను. ఈ పాకని వెనకాల పెట్టుకుని వెలిగిందండి. లైటర్ కొంచెం ఇబ్బంది పెట్టి వెలిగింది. అదిగో సన్న సెగని నేను పాకం పెట్టాను. ఇప్పుడు ఇది కూడా సన్న సెగని ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ పెడితే మన పని చక్కగా ఇది అవుతుంది. ఆయిల్ ఇలా కాగుతూ ఉంటుంది. ఆయిల్ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ కాగే లోపల ఈ పిండి ఎలా ఉంది అనేది నేను చూపెడతాను. చూడండి, చక్కగా మెత్తగా నానింది. ఇలా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. చాలా స్మూత్గా ఉంటే ఇవి ఎంతో గొల్లగా వస్తాయండి. చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ కూడా నూనె పెట్టాను, పాకం వస్తుంది. ఇవన్నీ కూడా సమానమైన ఉండలు చేసుకోవాలి మనం. అన్నీ సమానంగా రావాలండి, వస్తేనే బాగుంటాయి. ఏదైనా చూడటానికి కూడా మనకు అందంగా ఉంటేనే ఏ వస్తువైనా తినబుద్ధి అవుతుంది. ఇలాగా అన్ని వంటలు చేసి మీకు చూపెడతాను. ఇలా ఇదిగోనండి, వంటలన్నీ ఈ సైజు చేశాను నేను. ఇదిగో చిన్న చిన్న సైజు చేశాను నేను. ఇదిగో దీన్ని ఇక్కడ నూనె పెట్టాను, అక్కడ పాకం వస్తుంది. ఈ లోపల మనం ఏం చెయ్యాలి అనేది, వీటిని ఎలా ఒత్తుకోవాలి అనేది నేను మీకు చూపెడతాను. చూడండి, చాలా 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 బాగుంటుందండి స్వీటు. మరీ పలసను ఒత్తకూడదు. అది అలా ఒత్తుకుని ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి కొబ్బరికోవా చేశానని. ఇది ప్రత్యేకం. దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, జీడిపప్పు వేయలా. కొద్దిగాను జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ వేసుకోవచ్చు. ఇది కొబ్బరికోవా పెడుతున్నానండి. ఉత్తి పాలకోవాలో జీడిపప్పు, పాలకోవా అవన్నీ వేసి చేసుకోవచ్చు. నేను పాలు, పంచదార, కొబ్బరి అన్నీ వేసి నేను పెట్టాను అనమాట అండి. ఇదిగో చూడండి, ఒక్కసారి ఫోల్డింగ్ మీరు అర్థం చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. పెద్ద గొప్పతనం ఏం లేదండి దేనికైనా సరే. ఇదిగో ఇలాగా కొంచెం నీళ్ళ చేసుకుని ఇలాగా అంటించి దీన్ని ఇదిగో చూడండి ఇలా వేసి ఇదిగో ఇలాగా అదండి అలా పెట్టి ఇలా అంటించి మనం లవంగం ఒకటి పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, లవంగం అలా గుచ్చుకోవాలన్నమాట. మీకు సరదా ఉంటే 2 లవంగాలు కూడా పెట్టుకోవచ్చు అందంగా. ఇదిగో ఏ స్వీట్ అయినా అది అందంగా అలా చేసుకోవాలండి. అదిగో అలా చెయ్యాలి. మళ్ళీ ఇంకొకటి కూడా మీకు చూపెడతాను చూడండి. పిండి కలపటంలో ఉంటుందండి టేస్ట్ అంతాను. మీరు మైదా పిండి స్వీట్ కదా ఎలాగండి అని మీరు భయపడకండి. మీరు గోధుమ పిండి కూడా పెట్టి చేసుకోవచ్చు, బాగుంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది పెట్టాక ఇదిగో కొద్దిగాను ఎత్తుగా పెట్టుకోకుండా అదిగో అలా చేసుకోండి. కోలగాను చేసుకుంటే అలాగా అదిగో సరే. చాలా ట్రెడిషనల్ స్వీట్ అండి ఇది. ఈ కొబ్బరికోవా నేను ఎందుకు అందరూ ఏంటంటే ఉత్తి పాలకోవాలోను కొబ్బరి మామూలుగా జీడిపప్పు అన్నీ వేసేసి వాటిన్నే ఇది చేస్తూ ఉంటారు. అయితే నేను అలా అయితే కొంచెం నిలవ ఉండదండి, 4 రోజులకి నిలవ ఉండదు. ఇదైతే మీకు కొబ్బరికోవా కదా, విడిగా కూడా కొబ్బరికోవా ఎలా చేయాలి అనేది నా వీడియోలో ఉందండి. అది చూసి మీరు కొబ్బరికోవా ఎలా చేసుకోవాలో చేసుకుని ఇలాంటి ముద్ద పెట్టుకుని చక్కగాను తయారు చేసుకోండి. అది మీరు పెట్టుకుంటే ఒక లవంగం కూడా పెట్టుకోవచ్చు. అదండి అలా తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను అన్నీ తయారు చేసి మీకు నేను చూపెడతాను. లోపల పాకం వచ్చిందేమో చూద్దాం. చూడండి ఏ పాకం తీసుకున్నానో మీరు చూడగలిగాను. జ్యూసీ కన్నా ఎక్కువ ఉండాలి.
తీగ పాకం కన్నా తక్కువ ఉండాలి. ఇంకొంచెం రావాలండి. పాకం వచ్చాక నేను మీకు చూపెడతాను. ఇదిగోనండి పాకం వచ్చింది, జ్యూసీగాను. అది అలా సరిపోతుంది. తీగ పాకాలు అవి ఏం రావక్కర్లా. అందుకని నేను ఇది కట్టేస్తున్నాను. ఇప్పుడు నూనె కూడా కాగింది. ఇంకొకటి మీకు ఎలా చేయాలో చూపెట్టి అప్పుడు నూనెలో వేస్తాను నేను. ఇదిగో ఎలా చేయాలో ఒక్కసారి ఐడియా ఉంటుంది మీకు. చూడండి, ఈ పొడుగు ఎక్కువ ఒత్తుకోండి. అడ్డం కన్నా అలా ఒత్తుకుని ఈ సమానంగా ఒత్తుకున్నా ఈ పొడుగు మటుకు ఎక్కువ ఒత్తుకోండి. అలాగా మనం లవంగం పెట్టాలి కదా మరి. ఇది మటుకు మీకు చూపెట్టలేదు నేను. నా వీడియోలో కొబ్బరి కోవా అని ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ కొబ్బరి కోవా అలా తయారు చేసుకోండి. ఇది మీకు వారం 10 రోజులు ఉన్నాయి స్వీట్ పడదండి. అదే ఉత్తి కోవా పెట్టి చేసామనుకోండి కొంచెం చలివాసన కింద వస్తుంది. 3 కూడా నేను తయారు చేసుకుని ఉంచుకోవటం వల్ల ఇబ్బంది లేదన్నమాట. ఇలాంటి కొబ్బరి కోవాతోటి ఇలా అంటించి అప్పుడు దీన్ని తిరగేయండి. ఇలా తిరగేస్తే అప్పుడు అందంగా ఇలా పొరల కింద కనపడుతుంది మనకి. అలా కనపడాలి పొరల కింద. అప్పుడు ఇదిగోలాగా అలా లవంగం గుచ్చేయటమే. ఇది లవంగ లతిక అంటారండి. అదిగో పిండి కలుపుకోవటంలోనే ఉంది మనకి. అదిగో ఇప్పుడు నూనె కాగింది, మీకు వేసి చూపెడతాం. మరి పొగలు వచ్చేలాగా వేయకూడదండి, లోపల నుంచి కూడా ఉడకాలి. అదిగో అవే తేలితే చక్కగా. అదిగో చూసారా, చాలా సన్నగా వేయించుకోవాలి. ఇవి లోపల నుంచి చక్కగా వేగుతాయి. ఇది వేగేటప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చాక ఎప్పుడు తీయాలో ఏంటో మీకు మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగోనండి, ఈ కలర్ వచ్చాక చక్కగా వీటిని సన్నగా మటుకు వేయించుకోవాలి. ఇది ఎప్పుడు మర్చిపోయాను ఒక్కసారి, ఈ పాకంలోనూ కొద్దిగా యాలక పొడి వేసుకోవాలి. మనం వేద్దాం అనుకుని మర్చిపోయాను, చేస్తున్నాను. అది ఇది వేసాక ఇప్పుడు మనం ఇదిగో ఈ స్వీట్ ఇందులో వేసేయాలి. ఎంతోసేపు ఉంచక్కర్లేదండి, ఒక నిమిషం అలా ఉంచితే అలా తీరుస్తాయి. ఈ లోపల మళ్ళీ ఇవన్నీ తయారు చేసాను చూసారా, అన్నీ ఎలా తయారు చేశాను. ఇదిగో మళ్ళీ నెమ్మదిగా అలా వేసుకోవాలి. చాలా బాగా హైలో ఉంటే కనుక కట్టేయండి ఒక్కసారి, మళ్ళీ తప్పు లేదు. అలా కట్టేసి, ఎందుకంటే లోపల నుంచి చాలా బాగా వేగుతో రావాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్వీటు. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇలా తీసుకోవాలి. రేపు తొలేకాదశి పండగలు అవి వస్తున్నాయి. మీరందరూ కూడా చక్కగా ఇలాంటి స్వీట్ తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇదిగో అలా వేసాను, వేగుతూ ఉంటాయి. ఇది ఇలా పాకం పెట్టించుకోవాలి. దీంట్లో అటు ఇటుగా ఉంచుకుని ఇది మనం ఆ వాయి వేగే ఇంకా తీస్తాం అనగా కూడా ఇందులో ఉంచుకోవచ్చు. లేదా మీరు తీసేసుకుని మళ్ళీ ఏమన్నా పెట్టుకోవచ్చు. అంతే తప్పించి ఏం ఇబ్బంది లేదు. అందుచేత ఇవన్నీ కూడా ఇవి కూడా వేయించి అందులో వేసి అవన్నీ మళ్ళీ లాస్ట్లో మీకు అన్నీ నేను చూపెడతాను. ఇదిగోనండి, మీ అందరి కోసం చక్కగా తీయగా కమ్మగా లవంగలెద్దుగా చాలా మంచి ట్రెడిషనల్ స్వీట్ అండి. ఇది ఎంతో బాగుంటుంది. మీరందరూ కూడా మైదా పిండి అని అనుకోకుండా గోధుమ పిండితోటి సేమ్ ప్రాసెస్ తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. లోపల పెట్టింది కూడా కొబ్బరి కోవా అండి. పాలు, కొబ్బరి, పంచదార తోటి తయారు చేసింది. పైనేమో పిండితోటి. మీకు ఎంతో బాగుంటుంది. మీరందరూ కూడా సీతమ్మ గారు గోదావరి రుచులు అనే ఛానల్ తీసి నేను చేసిన స్వీట్స్, హాట్స్ అన్నీ చూడండి. మీకు ఏవి నచ్చాయి, ఏవి నచ్చలేదని ఒక కామెంట్ పెట్టండి. మీరందరూ కూడా నేర్చుకుంటారని ఆశతోటి ఇలాంటివన్నీ సింపుల్గా తయారు చేసి మీకు చూపెడుతున్నాను. చేత మీరందరూ ఇలాగే ఫాలో అయ్యి స్వీట్ తయారు చేసుకోండి. తొలేకాదశి వస్తుంది, అన్నీ బోల్డన్న పండగలు వస్తున్నాయి. మీరు తయారు చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి, మీరు తిని మీ పిల్లలకి పెట్టి చక్కగా ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.